హాయ్ ఫ్రెండ్స్, స్టార్ క్యూఏ ఏఐ విజర్డ్స్కి స్వాగతం. కొత్త టెక్, ఏఐ ఇంకా డేటా లెర్నింగ్ అడ్వెంచర్స్ కోసం ఇదే మీ మ్యాజికల్ హోమ్. అవును, మనమిప్పుడు డేటాబేస్ల రహస్య ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం. మరి వాటితో మన భాషలోనే ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. రెడీనా? వావ్, లెట్స్ స్టార్ట్ ద మ్యాజిక్. చూసారా, ఇదిగో మన మ్యాజికల్ అడ్వెంచర్ మ్యాప్. ఈరోజు మన ప్రయాణంలో 5 సరదా స్టాప్స్ ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఒకదాని తర్వాత ఒకటి అన్వేషిద్దాం. మన అడ్వెంచర్ మ్యాప్లో మొదటి స్టాప్కి వచ్చేసాం. ఇక్కడ మనం సమాచారంతో నిండిన ఒక సీక్రెట్ వరల్డ్ని చూడబోతున్నాం. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎప్పుడైనా ఆలోచించారా, మనం వీడియో గేమ్లో మన క్యారెక్టర్ని సేవ్ చేసినప్పుడు ఆ సమాచారం సరిగ్గా సేవ్ అయిందని కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? అదొక పెద్ద మిస్టరీలాగా ఉంది కదూ. ఇక్కడే ఇంకో మిస్టరీ. మనం ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేస్తాం కదా, చేసిన వెంటనే ఆ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది? అసలు వాళ్లకి మన ఆర్డర్ చేరిందా లేదా? మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మనకు కావలసిన బ్లూ కలర్ స్వెటర్ స్టాక్లో ఉందో లేదో వెంటనే ఎలా తెలిసిపోతుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకే ఒక చోట ఉంది. ఆ సమాధానమే డేటాబేస్. అదొక సూపర్ ఆర్గనైజ్డ్ ట్రెజర్ చెస్ట్ లాంటిది. కంప్యూటర్ తన ముఖ్యమైన సమాచారాన్నంతా అందులోనే దాచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది కంప్యూటర్ యొక్క మెమరీ బాక్స్ అన్నమాట. సరే, మన ప్రయాణంలో ఇప్పుడు రెండో భాగానికి స్వాగతం. ఈ సెక్షన్లో మన మాటల్ని కంప్యూటర్ అర్థం చేసుకునేలా చేసే ఒక మ్యాజికల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా బాగుంటుంది. మనం చూడండి, నాకు ఎర్ర చదరపు లెగోలు కావాలి అని సింపుల్గా అడుగుతాం. కానీ కంప్యూటర్కి అలా చెప్తే అర్థం కాదు. దానికి ఒక స్పెషల్ సీక్రెట్ లాంగ్వేజ్లో చెప్పాలి. దాని పేరే SQL. అంటే మనం కంప్యూటర్తో ఒక ప్రత్యేక పద్ధతిలో మాట్లాడాలన్నమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసా? అదే టెక్స్ట్ టు SQL. అదొక మ్యాజిక్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లాంటిది. ఇది ఒక ట్రాన్స్లేటర్ లాగా పనిచేసి మన సాధారణ మాటలను నేరుగా కంప్యూటర్ అర్థం చేసుకునే SQL భాషలోకి మార్చేస్తుంది. ఉదాహరణకి, ఒక ఆన్లైన్ స్టోర్లో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్రశ్న అడుగుతాం. సెకండ్, ఈ మ్యాజిక్ ట్రాన్స్లేటర్ దాన్ని కంప్యూటర్కి చెబుతుంది. థర్డ్, కంప్యూటర్ సరైన ఆధారాన్ని వెతుకుతుంది. ఫోర్త్, మనకు సమాధానం వచ్చేస్తుంది. వావ్, జస్ట్ 4 సింపుల్ స్టెప్స్. టెక్స్ట్ టు SQL పవర్ చూడండి. స్టాక్లో లేని వస్తువులు ఎన్ని అని అడగగానే అది వందల కొద్ది వస్తువుల సమాచారాన్ని ఫిల్టర్ చేసి మనకు కావలసిన ఒకే ఒక నంబర్ని చూపిస్తుంది. భలే ఉంది కదా? ఎస్, మీరు మీ డేటా డిటెక్టివ్ పవర్ను అన్లాక్ చేశారు. ఈ టూల్తో ఎవరైనా సరే ఒక డేటా డిటెక్టివ్గా మారిపోయి సమాచారాన్ని ఈజీగా బయటకు తీయొచ్చు. ఇప్పుడు ఒక మంచి డిటెక్టివ్గా ఎలా మారాలో చూద్దాం. ఒక గొప్ప డేటా డిటెక్టివ్గా మారాలంటే మంచి ప్రశ్నలు ఎలా అడగాలో ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనం సరైన ప్రశ్నలు అడిగితేనే కదా మనకు సరైన సమాధానాలు వస్తాయి. మంచి ప్రశ్నలు అడగటం చాలా సులభం. ఫస్ట్, మనం అడిగేది చాలా క్లియర్గా ఉండాలి. సెకండ్, ఒకేసారి ఒకే ప్రశ్న అడగాలి. థర్డ్, స్క్రీన్పై కనిపించే ధర లేదా వర్గం లాంటి పదాలను వాడాలి. అండ్ ఫైనలీ, ఎప్పుడూ సింపుల్గా అడగాలి. అంతే. మరి డేటా డిటెక్టివ్లు ఈ మ్యాజిక్ను ఎప్పుడు వాడతారో తెలుసా? కంప్యూటర్ దానికి చెప్పిన విషయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకుందో లేదో చెక్ చేయడానికి. ఉదాహరణకు, మనం ఒక కొత్త గేమ్ కోసం సైనప్ చేసినప్పుడు మన వివరాలు కరెక్ట్గా సేవ్ అయ్యాయో లేదో చూడ్డానికన్నమాట. రైట్. ఇప్పుడు ఒక మాస్టర్ డిటెక్టివ్గా మారడానికి కొన్ని సీక్రెట్ రూల్స్ నేర్చుకుందాం. ఈ రూల్స్ మనకు డేటాను ఇంకా బాగా, ఇంకా ఫాస్ట్గా పొందడానికి హెల్ప్ చేస్తాయి. ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే, ఒకేసారి ఒకే ప్రశ్న అడగాలి. ఈరోజు ఆర్డర్స్ని చూపించు అని అడగటం కరెక్ట్ పద్ధతి. కానీ ఈరోజు ఆర్డర్లు, నిన్నటి స్వెటర్లు, వాటిలో బ్లూ కలర్ ఎన్ని అని అన్నీ కలిపి ఒకేసారి అడగకూడదు. సింపుల్గా ఉంచడమే ఇక్కడ సీక్రెట్. ఇదిగో మన డేటా డిటెక్టివ్ మ్యాజికల్ స్క్రోల్. కొత్త ప్లేయర్స్ని చూడాలన్నా, స్టాక్లో లేని వస్తువులను లెక్కించాలన్నా ఎలా అడగాలో ఇందులో ఉంది. ఇదొక సూపర్ హెల్ప్ఫుల్ గైడ్ లాంటిది. మన ప్రయాణంలో చివరి భాగానికొచ్చేసాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కొత్త మ్యాజికల్ పవర్స్ని ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. రెడీనా? మెమరీ ట్రిక్ టైం. అందరం కలిసి చెబుదాం. మన మాటలే తాళం, డేటా చూసేందుకు మార్గం. మళ్ళీ చెబుదాం. మన మాటలే తాళం, డేటా చూసేందుకు మార్గం. మన ప్రశ్నలే ఆ డేటా ట్రెజర్కి తాళం చెవి లాంటివన్నమాట. డిటెక్టివ్ క్విజ్.
ఒక టాయ్ స్టోర్లో అన్ని బొమ్మల యావరేజ్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏ పదాన్ని వాడాలి? ప్రైస్, కలర్ లేదా నేమ్? ఆలోచించండి. సరైన సమాధానం ధర. గ్రేట్ జాబ్! ఓకే, ఇదిగో మీ ఫస్ట్ డిటెక్టివ్ కేస్. షిప్పింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఆర్డర్స్ని చూపించమని డేటాబేస్ని ఎలా అడుగుతారు? దీనికి సరైన ప్రశ్న, స్టేటస్ పెండింగ్గా ఉన్న అన్ని ఆర్డర్స్ని చూపించు. వావ్, మీరు చేసేశారు! ఈ రోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. డేటాబేస్ ఒక ట్రెజర్ చెస్ లాంటిది. ఎస్క్యూఎల్ దాని సీక్రెట్ లాంగ్వేజ్. మరి టెక్స్ట్ టు ఎస్క్యూఎల్ మన మ్యాజిక్ ట్రాన్స్లేటర్. సింపుల్, క్లియర్ ప్రశ్నలు అడగడమే ఆధారాలు కనుక్కోవడానికి కీ. ఈ రోజు మ్యాజిక్ ఇంతే. మాతో కలిసి నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ సూపర్ ఫన్ టెక్ అండ్ డేటా అడ్వెంచర్ కోసం మళ్ళీ QAIWZs కి తప్పకుండా రండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీరందరూ ఇప్పుడు AI మాంత్రికులు.